ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం 65వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమాత్మనే నమః. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. అర్జున, మానసిక ప్రసన్నతను సాధించిన మునికి సర్వవిధ దుఃఖాలు ఉపశమించిపోతాయి. ఆ దశలో అతని బుద్ధి పరమాత్మ స్వరూపమైన ఆనందంలో స్థిరంగా ఉండిపోతుంది. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతి అశాంతస్య కుతః సుఖం. అర్జున, చిత్తేకాగ్రత లేని వాడికి వివేక జ్ఞానం కానీ తత్వభావన కానీ ఉండవు. ఇవి లేని వాడికి శాంతి లేదు. శాంతి లేని వాడికి సుఖం ఎలా వస్తుంది? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి. అర్జున, ఇంద్రియాలను నిగ్రహించాలని సాధకుడు ప్రయత్నిస్తూ ఉంటే మధ్యలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఒక ఇంద్రియం అతడి పట్టులోంచి జారిపోతుంది. అలా జరిగితే ఒక్క ఇంద్రియమైనా చాలు ఆ సాధకుడి సాధన మొత్తాన్ని చెడగొట్టి అతడిని ప్రక్కదోవక పట్టించి అతడి వివేక జ్ఞానాన్ని హరించి పారవేయగలుగుతుంది. ఇందుకు ఉదాహరణ నడి సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఓడ తుఫాను గడిలో చిక్కుకున్నప్పుడు దాని చుక్కాని కర్ర పట్టు ఏ కొంచెం తప్పిపోయినా సరే నావ మొత్తం ఎటో కొట్టుకుపోతుంది. ఇంద్రియాల బలం కూడా అటువంటిదే. అందుకే ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున, కనుక తత్వమననశీలి అయిన సాధకుడు తన ఇంద్రియాలలో ప్రతి ఒక్క ఇంద్రియాన్ని అన్ని రకాలుగాను నిగ్రహించి ఆయా ఇంద్రియాలు ఆయా విషయాల వైపు పరుగులు తీయకుండా జాగ్రత్త చేసుకోగలిగితే ఆ సాధకుడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. అర్జున, ఏ పరమార్థతత్వం జ్ఞానయోగ సిద్ధుడికి పట్టపగలు నిండు వెలుగులో ఉన్న వస్తువులాగా స్పష్టంగా ప్రత్యక్షంగా దర్శనమిస్తూ ఉంటుందో అదే తత్వం సామాన్య జీవులకు గట్టిగా చీకటిలో ఉన్న వస్తువులాగా ఏమీ కనిపించకుండా అర్థం కాకుండా ఉంటుంది. సామాన్య జీవులందరికీ ప్రత్యక్షంగా విస్పష్టంగా కనిపించే రాగద్వేషాది పూరితమైన అజ్ఞాన వ్యవహారం ఏదైతే ఉందో అది జ్ఞానసిద్ధుడైన మునికి అస్తిత్వం లేని వస్తువులాగా కటిక చీకటిలోని వస్తువులాగా ఏమాత్రము కనిపించకుండా ఉంటుంది. జ్ఞానయోగ సిద్ధుడైన వాడికి కాని వాడికి మధ్య ఇంత భేదం ఉంటుంది. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. సముద్రంలోకి వచ్చి చేరే నదులన్నీ సముద్రంలో కలిసి సముద్రమే అయిపోతాయి, కానీ వాటికి వేరే అస్తిత్వం ఉండదు. ఇదే విధంగా స్థితప్రజ్ఞత్వాన్ని సాధించిన ముని చుట్టూరా ఎన్ని రకాల ఆకర్షణీయమైన విషయాలు గుమిగూడినా అవన్నీ అతనిలో కలిసిపోతాయే కానీ అతడిలో సంతోష దుఃఖాది రూపమైన మార్పును తీసుకురాజాలవు. అలాంటి ముని మాత్రమే మోక్షాన్ని అందుకోగలుగుతాడు. తన దగ్గరకు చేరిన ఆకర్షణీయ పదార్థాలను చూసి వాటిని కోరుకునే సాధకుడు ఎన్ని రకాల యోగాలు చేసినా మోక్షాన్ని అందుకోలేడు. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. అర్జున, తన హృదయంలో దాగి ఉన్న రహస్యమైన కోరికలను కూడా తొలగించుకొని ఆహార ప్రయత్నం కూడా వదులుకుని
అహంకార మమకారాలను విడిచి ఉండే సాధకుడు శాశ్వత శాంతిని అంటే మోక్షాన్ని అందుకుంటాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. అర్జున, నేనిప్పుడు నీకు ఉపదేశించిన స్థితప్రజ్ఞ స్థితే బ్రహ్మమయ స్థితి. ఇలాంటి స్థితిని వార్ధక్య దశలో అందుకున్నా చాలు, లేదా మరణానికి కొద్దిగా ముందు సమయంలో అందుకున్నా చాలు, వాడికి బ్రహ్మానందం లభించి తీరుతుంది. ఓం తత్సతితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. 72వ శ్లోకంతో ద్వితీయ అధ్యాయం పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో 3వ అధ్యాయంతో మీ ముందుకు వస్తాను. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.